ఫీల్డ్ ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫైన్ ఫీల్డ్ సెలెక్షన్ క్లిక్ చేసాము. ఫస్ట్ మనకి బేసిక్ డేటా ట్యాబ్, ఇవన్నీ ట్యాబ్స్ ఇక్కడ మనకి చూపించేవి. బేసిక్ డేటా, డిఫాల్ట్ వాల్యూ, షెడ్యూలింగ్, కెపాసిటీ, టెక్నాలజీ, కాస్ట్ సెంటర్ అసైన్మెంట్, ఇవన్నీ. ఇప్పుడు మన వర్క్ సెంటర్లో ఏవైతే ట్యాబ్స్ ఉన్నాయో ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేంజ్ మోడ్లో చేంజ్ IR03, IR02, ఇక్కడ మనకి బేసిక్ డేటా, డిఫాల్ట్ వాల్యూస్ ఎట్లయితే ఉన్నాయో సేమ్ అవే ఇక్కడ మనకి SPRలో చూపిస్తాయి స్క్రీన్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేసిక్ డేటా వెళ్తున్నాం, ఇక్కడ మనకి ఈ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి అందులో. బ్యాక్ ప్లస్, ఎఫిషియన్సీ, లొకేషన్, పర్సన్ రెస్పాన్సిబుల్, స్టాండర్డ్ వాల్యూ కీ. ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది అన్ని ఇన్పుట్ ఫీల్డ్స్గా ఉంటాయి. ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది పర్సన్ రెస్పాన్సిబుల్ ఉంది. పర్సన్ రెస్పాన్సిబుల్ అనేది ఇన్పుట్ ఫీల్డ్ కాదు. ఇన్పుట్ ఫీల్డ్ అంటే ఎట్లా అంటే మనకి ఎంటర్ చేయడానికి అలౌ చేస్తుంది సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది గ్రేడ్ అవుట్ అయింది చూడండి, దీనిలో మనం ఇన్పుట్ చేయలేము అనమాట. బై డిఫాల్ట్ అది తీసేసుకుంటాను. పర్సన్ రెస్పాన్సిబుల్ అనేది ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ ఇది. సో అది ఇన్పుట్ ఫీల్డ్ ఎలా ఉండాలి ఫీల్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అని కొట్టాం అనుకోండి, ఇది కంపల్సరీ మనం మ్యాండేటరీ. రిక్వైర్డ్ అనేది అంటే ఇక్కడ సెలెక్ట్ చేసామంటే అది మ్యాండేటరీ ఫీల్డ్, కంపల్సరీ అది ఫిల్ చేస్తేనే నెక్స్ట్ ట్యాబ్ వస్తుంది. సో మ్యాండేటరీ ఫీల్డ్ కావాలా మనకి, లేదంటే అది జస్ట్ వరకు ఇన్పుట్ ఫీల్డ్ ఇవ్వాలని. రిక్వైర్డ్ ఫీల్డ్ అని సెలెక్ట్ చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిక్వైర్డ్ ఫీల్డ్ సెలెక్ట్ చేశాను. ఇది డిస్ప్లే, ఓన్లీ డిస్ప్లే అంటే ఇప్పుడు మనకి ఇది ఓన్లీ డిస్ప్లే చేస్తుంది అనమాట. హైడ్, ఇది కంపల్సరీ ఫీల్డ్ కనపడకోకుండా ఉంటుంది అనమాట, హైడ్ అని కొడితే. ఇప్పుడు మిక్స్ మెటీరియల్ అలౌడ్ అనేది కదా, ఇప్పుడు నేను ఇది ఇన్పుట్ ఫీల్డ్గా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనకి అక్కడ చూపించాలి, అది చూపిస్తలేదు చూద్దాం. స్టోరేజ్, లొకేషన్, రిసోర్స్, ఇది కూడా ఇన్పుట్ ఫీల్డ్గా ఇచ్చాను. పర్సన్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు రిక్వైర్డ్ ఫీల్డ్గా ఇచ్చా. చూద్దాము, ఇది ఒకవేళ హైలైట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఫీల్డ్ని హైలైట్ చేయడానికి ఉంటుంది. ఇది కూడా టిక్ చేస్తాను. ఇప్పుడు సేవ్ చేస్తాను. ఇది SPRO కాబట్టి TRలో సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను వర్క్ సెంటర్ క్రియేట్ చేస్తాను కొత్తది. ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏముంటుంది? IR01. ఎలక్ట్రికల్ 2 అని ఇక్కడ హైలైట్ అయిందండి. మనం అక్కడ హైలైట్ అని సెలెక్ట్ చేసాం కదా, ఇది బ్లూ కలర్లో హైలైట్ అయింది. ఇప్పుడు ఒకవేళ నేను ఇది ఒక్కోకుండా డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఇది చూపిస్తుంది ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ ఎంట్రీ ఫీల్డ్స్. ఎందుకంటే మనం అక్కడ రిక్వైర్డ్ అనేది సెలెక్ట్ చేస్తాం. వితౌట్ సెలెక్షన్ ఇది మనం నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళడానికి అలౌ చేసేస్తాం. ఇది రిక్వైర్డ్. నెక్స్ట్ ట్యాబ్ కూడా పోవాలన్నమాట, అలౌ చేయదు. ఇది ఎంటర్ చేస్తేనే ఇక్కడ అక్కడ మనం హైడ్ మోడ్లో నుంచి ఈ రెండు డిసేబుల్ చేసాం. మిక్స్ మెటీరియల్ అలౌడ్, స్టోరేజ్, లొకేషన్, అవి రెండు ఇక్కడ మనకి ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్స్గా వచ్చేది. డిఫైన్ సెలెక్షన్, బేసిక్ డేటా, మనం అప్పుడు ఈ రెండు చేంజ్ చేసాము. ఈ మిక్స్ మెటీరియల్ అలౌడ్ ఉంది కదా, ఇది హైడ్ మోడ్లో ఉంది. ఇప్పుడు మనకి ఇన్పుట్ ఫీల్డ్ చేసాం కాబట్టి ఇది ఇన్పుట్ డిస్ప్లే చేస్తాం. సో అట్లా మనకి ఇక్కడ నుంచి మనం ఫీల్డ్ సెలెక్షన్ కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఏ ఫీల్డ్ మ్యాండేటరీ కావాలి, ఏది ఇన్పుట్ ఫీల్డ్ ఉండాలి, పర్సన్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మనకి ఫీల్డ్ సెలెక్షన్ ఇవన్నీ కాన్ఫిగరేషన్. ఫ్రంట్ ఎండ్ లో ఇవి ఇప్పుడు యూజర్స్ ఓన్లీ IR01 మాత్రమే వాడికి యాక్సెస్ ఉంటుంది. వాడికి వర్క్ సెంటర్ మాత్రమే క్రియేట్ చేసుకుంటారు రియల్ టైం. వాడు ఓన్లీ IR01 యాక్సెస్ ఉంటుంది. మన ఓన్లీ ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా బల్క్లో మొత్తం ఏమేమి ఉన్నాయో అవి మాత్రం అప్లోడ్ చేసేస్తాను స్టెప్లు. రిమైనింగ్ వాడికి కొత్తగా అవసరం ఉన్నాయి, రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, అవన్నీ ఇంకా వాడు యూజర్ మాన్యువల్గా వాడు క్రియేట్ చేసుకుంటాడు. వాడికి ఆల్రెడీ మనం యూజర్ మాన్యువల్స్ అవన్నీ ఇస్తాం. సో డైరెక్ట్ IR01 కాబట్టి వాడికి కావాల్సిన వర్క్ సెంటర్ అవన్నీ క్రియేట్ చేసుకుంటాడు అనమాట. సో వాడికి ఒకవేళ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది అప్పుడు మాత్రమే మన దగ్గరికి వస్తాడు. ఈ ఎర్రర్ వస్తుంది, ఎందుకు వస్తుంది, అప్పుడు మనం ఎర్రర్ ఎందుకు వస్తుంది అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మ్యాండేటరీ ఫీల్డ్ పెట్టాం,
వాడిది వాడి యూజర్ ఎంటర్ చేయట్లేదు, వాడికి ఎర్రర్ వస్తుంది. ఇది అన్ని ఇచ్చినా నేను తీసుకోవట్లేదనో ఏదో ఎర్రర్ మెసేజ్ వస్తుందని మన దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ బిజినెస్ ఫస్ట్ మనం ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఇది రెస్పాన్సిబుల్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ చేయలేదు, తర్వాత మనకి వస్తుంది ఇది మ్యాండేటరీ చేయాలి, దీనివలన ఇంపాక్ట్ అవుతుందని. అప్పుడు మనం దీనికి ఒక ఇది మ్యాండేటరీ ఫీల్డ్ చేయాలంటే ఇక్కడ మన ఎస్పీఆర్ వాళ్ళకి ఫీల్డ్ సెలెక్షన్